హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. మీరు ఎవరైతే హ్యామ్స్టర్ చేశారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. సో వాళ్ళందరూ అయితే నాకు రిక్వెస్ట్ చేశారు అండ్ మన వీడియోస్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు, P2P వీడియో చేయండి బ్రో అని. సో నేనైతే ఈరోజు అయితే P2P వీడియో అయితే చెప్తాను మీకు ఎట్లా చేయాలి ఏంటి అని. సో మీరైతే జాగ్రత్తగా వినండి. P2Pలో చాలా స్కామ్స్ అనేది జరుగుతూ ఉంటాయి, అవి క్వైట్ కామన్ అన్నట్టు. అంత మాత్రాన మీరు P2P చేయకుండా ఆగిపోలేరు కదా, ఎందుకంటే మీరు క్యాష్కి విత్డ్రా చేసుకోవాలంటే ఇదే మార్గం ఉంది మనకు P2P. అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చేస్తే ఏంటంటే మీకు రేపు ట్యాక్స్ అప్పుడు కానీ అట్లాంటప్పుడు ప్రాబ్లం అవుద్ది. అదైతే ఇది బినాన్స్లో అయితే మీరు ఒకసారి ట్యాక్స్ పే చేస్తే సరిపోద్ది, దాంట్లో అయితే అప్పుడు డబల్ టైమ్స్ కూడా అవుతాయి, ఒక్కోసారి ప్రాబ్లం అవుద్ది, నోటీసులు వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. సో మీరు చాలామంది ఏం అడుగుతున్నారంటే, బ్రో మాకు ఎంత విత్డ్రా పెట్టుకుంటే ట్యాక్స్ పే చేయాలి ఏంటి అని అడుగుతున్నారు. 50,000 దాటితేనే మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి క్రిప్టోలో, ఫ్లాట్ 30%. 50,000 లోపు అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ P2P ఎట్లా చేయాలో ఈ వీడియోలో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రాసెస్ అయితే. సో మీరైతే ఫస్ట్ బినాన్స్ అయితే ఓపెన్ చేసుకోండి. బినాన్స్ ఓపెన్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే మీకు. ఇట్లా వచ్చాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా దాంట్లో $31 అనేవి ఉన్నాయి. నేను $31 లోడ్ చేసాక కావాలని. సో మీకు జస్ట్ ట్రయల్ చూపించడానికి. నేను ఎక్స్చేంజెస్లో అనేది ఎక్కువ మనీ అనేది పెట్టను, ఎందుకంటే ఎక్స్చేంజెస్లో పెట్టడం వల్ల ఎక్స్చేంజెస్ క్లోజ్ అయితే మనీ అంతా పోతాయి. నేను మెటామాస్క్ వాలెట్స్ ఇట్లాంటి వాలెట్స్లోనే పెట్టుకుంటా, నా కస్టడియల్లో ఉండేవి. సో అవన్నీ అవుట్ ఆఫ్ టాపిక్. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, నా దాంట్లో $31 ఉన్నాయి. ఇప్పుడు P2P చేసి చూపిస్తాను మీకు. చిన్న అమౌంటే చూపిస్తాను, ఎక్కువ అమౌంట్ చూపిను. అండ్ ఇప్పుడు ఏంటంటే బినాన్స్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కింద వాలెట్స్ అని కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మీకు వాలెట్స్ అని కనిపిస్తుంది కదా, నేను యారో మార్క్ చేశాను చూడండి. ఆ వాలెట్స్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే, స్క్రీన్ ఇట్లా వచ్చాక ఇక్కడ స్పాట్ అని కనిపిస్తుంది కదా, ఈ స్పాట్ అనేది క్లిక్ చేయండి. ఇదిగో ఇక్కడ యారో మార్క్ చేస్తున్నా చూడండి, ఆ స్పాట్ అనేది అయితే క్లిక్ చేయండి. స్పాట్ అనేది క్లిక్ చేశాక మీ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర ఎంత ఉన్నాయి, $21 అనేవి ఉన్నాయి USDT. ఇదిగో USDTలో ఉండాలండి మీరు సెల్ చేసేటప్పుడు. వేరే కాయిన్స్ కూడా అమ్మొచ్చు, కాకపోతే అదంతా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అదంతా వేస్ట్. USDTలో ఉన్నప్పుడు మీరు సెల్ చేసుకోవడం బెటర్, స్టేబుల్ కాయిన్స్లో ఉన్నప్పుడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా వాలెట్లో వచ్చేసి $21 ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ కొంచెం విత్డ్రా చేసి చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి అని. అండ్ మీరు ఇక్కడ స్పాట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇట్లా వస్తుంది స్క్రీను. నెక్స్ట్ వచ్చేసి మీరు వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మీరు స్పాట్లో ఉండకూడదు. మీరు అంటే P2P చేస్తున్నప్పుడు ఫండింగ్లో ఉండాలి. ఇక్కడ ఉంది కదా ఫండింగ్, దీంట్లోకి రావాలి. మీరు ఎప్పుడైతే P2P చేస్తున్నారో, P2P చేసేటప్పుడు మీకు స్పాట్లో ఉంటే USDT రాదండి, ఫండింగ్లోకి తీసుకెళ్ళాలి ఆ USDTని. ఇప్పుడు అది ఎట్లా తీసుకెళ్లాలో చూపిస్తాను మీకు. ఇక్కడ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది, ఆ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. మీరు స్పాట్ నుంచి ఫండింగ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్క్రీన్ మీకు ఇట్లా వస్తుంది. స్క్రీన్ మీకు ఇట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ పైన ఫండింగ్ ఉంటుంది, కిందేమో స్పాట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే, ఫ్రమ్ అడ్రస్లో స్పాట్ అనేది పెట్టాలి, టు అడ్రస్లో ఫండింగ్ అనేది పెట్టాలి. ఎందుకంటే మనము స్పాట్ వాలెట్ నుంచి ఫండింగ్ వాలెట్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి. సో మీరైతే ఇదిగో పక్కన ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ అయితే సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పైన స్పాట్ వాలెట్, కింద ఫండింగ్ వాలెట్ వస్తుంది. ఇదిగో నా స్క్రీన్లో వచ్చినట్టు ఇట్లా వస్తుంది. కింద కొంతమందికి ఏంటంటే ఇక్కడ వేరే టోకెన్స్ చూపిస్తుంటాయి, వాళ్ళకి ఏంటంటే జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మరి USDT అనేది ఆప్షన్ చూస్ చేసుకోండి, మీకు ఇట్లా USDT అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అమౌంట్ అని కనిపిస్తుంది కదా, ఈ అమౌంట్లో మీరు ఎంతైతే అమౌంట్ పెట్టుకోవాలనుకున్నారో అంత అమౌంట్ పెట్టండి. లేదు బ్రో మేము మొత్తం అమ్మాలనుకుంటున్నామంటే ఇది ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం క్లిక్ చేయండి. ఆ మ్యాక్సిమం క్లిక్ చేశాక ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే మీకు. మ్యాక్సిమం క్లిక్ చేశాక ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఆ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అనేది అయితే క్లిక్ చేయండి. ఎల్లో కలర్లో వస్తుంది. అది క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది. నేను $23 అనేది అయితే మూవ్ చేశాను. తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. బ్యాక్ వచ్చేయండి, ఇంకా బ్యాక్ వచ్చేసి హోమ్ స్క్రీన్కి వచ్చేయండి. హోమ్ స్క్రీన్కి వచ్చాక మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సెర్చ్ బార్, ఆ సెర్చ్ బార్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది స్క్రీన్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ బార్లో, పైన సెర్చ్ బార్లో P2P అని టైప్ చేయండి. ఇదిగో ఇట్లా వస్తుంది, P2P అని టైప్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫంక్షన్స్ అని, మీరు ఇక్కడ యారో మార్క్ చేస్తున్నా చూసుకోవచ్చు, ఫంక్షన్స్ అని కనిపిస్తుంది కదా, P2P అనేది అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక కొంతమందికి ఇక్కడ ఫంక్షన్స్ అని కాదు, ఇంకో ఆప్షన్ చూపిస్తుంది, P2P ట్రేడింగ్ అని, 100+ ట్రేడింగ్ ఆప్షన్స్ అని ఏదో చూపిస్తుంది. అదైనా క్లిక్ చేయొచ్చు, ఏం కాదు, రెండు ఒకటే. సో ఓకే, నెక్స్ట్ అది క్లిక్ చేశాక మీ స్క్రీన్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోద్ది.
ఓపెన్ అయిపోయాక మీరు ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆన్గోయింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆర్డర్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్స్ పేజ్లో మీరు యాడ్ అనేది కూడా పోస్ట్ చేసుకోవచ్చు. మీకు యాడ్ అనేది మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే మీకు యాడ్ అనే ఆప్షన్ రాదు. అట్లీస్ట్ మీరు 2-3 ట్రేడ్స్ అయినా చేస్తేనే మీకు యాడ్ అనేది ఆప్షన్ వస్తుంది. మీరు యాడ్లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. USDT ప్రైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీడు ఎవడో పెట్టాడు 89.50 పెట్టాడు పర్ USDT ప్రైస్ అనేది, అంటే 89.5 రూపాయలు వస్తుంది మనకి పర్ USDT. కానీ మీరు వీడు తక్కువ పెట్టాడు, నేను ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నా, USDT ఎక్కువ అమ్ముకోవాలనుకుంటున్నా అన్నప్పుడు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, అది ఆప్షన్ అయితే మీకు యాడ్లోకి వెళ్ళి మీరు పోస్ట్ చేయొచ్చు. యాడ్ అనేది మీకు ఇప్పుడైతే ఆప్షన్ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. నాకైతే ఉంది యాడ్ పోస్ట్ చేసుకునే ఆప్షను, ఎందుకంటే నేను ఎక్కువ ట్రేడ్స్ చేశాను కాబట్టి నాకు ఆప్షన్ అనేది వచ్చింది. మీకైనా కానీ ఒక 2-3 ట్రేడ్స్ చేస్తే నార్మల్ ట్రేడ్స్ వచ్చేస్తుంది యాడ్స్ అనే ఆప్షన్ వచ్చేసి. అండ్ దీనికి ఏంటంటే ఒక 30 డేస్ ఏమో టైం ఉంటుందండి. అకౌంట్ ఓపెన్ చేసి 30 డేస్ ఏమో దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీట్ అయితేనే యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇదంతా అవుట్ ఆఫ్ టాపిక్ మీరు కొత్తగా చూస్తుంటే. సో ఇదంతా వదిలేసి ఇప్పుడు జస్ట్ మీరు ఈ పేజ్లోకి వచ్చారు కదా, ఈ పేజ్లోకి వచ్చింది వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ టైం కనుక P2P చేస్తుంటే బినాన్స్లో మీరు ఏం చేయాలంటే మీ ఐడి ఉంటుంది కదా, యూపీఐ ఐడి, మీరు యూపీఐ ఐడి కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ అట్లాంటివి మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాం మీకు. ఇక్కడ మీ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, ప్రొఫైల్ సెక్షన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఈ 30 డేస్లో 4 ట్రేడ్స్ అనేది చేశాను. యావరేజ్ రిలీజ్ టైం ఇవన్నీ వేరు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ ఉంది కదా, ఈ పేమెంట్ మెథడ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అనేది ఎట్లా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా యూపీఐ ఐడీలన్నీ నేను యాడ్ చేశాను. ఇక్కడ యూపీఐ, పేవైజ్, నేను ఎందుకంటే ఇక్కడ అన్నీ యూజ్ చేస్తాను కాబట్టి నేను పేవైజ్ అన్నీ యూజ్ చేస్తాను. IMPS ఇవన్నీ యాడ్ చేసి పెట్టాను. IMPS అంటే ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు IFSC అనేది ఇవ్వాలండి, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అంటారు. సో IMPS అంటే అది మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా పెట్టుకోవాలంటే ఇది చేయాలి. లేదంటే బ్రో మాకు ఫోన్పే ఉంది కదా, యూపీఐ ఉంటుంది, ఆ యూపీఐ ద్వారా విత్డ్రా పెట్టుకుంటామంటే యూపీఐ పే చేస్తే సరిపోద్ది, యూపీఐ యాడ్ చేస్తే సరిపోద్ది మీరు. సో మీరు ఏం చేస్తారంటే కింద యాడ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇట్లా వస్తుంది మీకు స్క్రీన్ అయితే. స్క్రీన్ ఇట్లా వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేనైతే యూపీఐ యాడ్ చేసి చూపిస్తాను. మీరైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాలనుకో బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే IMPS అయినా సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబరే. కాకపోతే ఏంటంటే యూపీఐ అయితే మీకు ఫాస్ట్గా పేమెంట్ అనేది ఫాస్ట్గా రిలీజ్ చేసేస్తాడు 15 మినిట్స్లో. సో మీరు అందరూ యూపీఐ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ యూపీఐ అనేది క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. ఇట్లా వచ్చేసి మీకు ఇక్కడ అడుగుద్ది మీ నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ చూపిస్తుంది. నేను ఇక్కడ బ్లర్ చేశా నా నేమ్ కనిపిస్తుందని. సో ఓకే, మీ ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేశాక ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే యూపీఐ ఐడీస్ అని ఉంటుంది. ఆ యూపీఐ ఐడి మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ది యూపీఐ ఐడి ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇంకా యూపీఐ ఐడి ఫోటో కూడా ఉంటుంది, స్కానర్ కానీ అట్లాంటిది ఇక్కడ ఏమన్నా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టము, ఆప్షనల్, కంపల్సరీ కాదు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా కింద, అది ఎల్లో కలర్లో హైలైట్ అయింది. మీరు ఇక్కడ ఎప్పుడైతే యూపీఐ ఐడి ఇస్తారో యూపీఐ ఐడి ఇచ్చాక ఇక్కడ కన్ఫర్మ్ అనేది హైలైట్ అయింది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మిమ్మల్ని యాడ్ చేయడానికి అథెంటికేషన్ అని అడిగిద్ది. అథెంటికేషన్ అంటే ఇప్పుడు కొంతమంది దొంగతనం చేసి మీ బినాన్స్లో విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా, అట్లా ఏం లేకుండా వీళ్ళు ఏంటంటే సెక్యూరిటీ కోసం మీ మెయిల్ ఐడికి కోడ్ ఒకటి పంపిస్తారు. అట్లా కొన్ని స్టెప్స్ వస్తాయి. నేనైతే ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ పెట్టుకున్నా కాబట్టి నాకు గూగుల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ గూగుల్ అనేది ఇది కోడ్ అనేది ఇస్తా. కోడ్ అనేది ఇవ్వగానే నాకు యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయాక మనకి మెయిల్ కూడా వస్తుంది. మెయిల్ చెక్ చేసుకోండి మీరు. యాడ్ పేమెంట్ మెథడ్ యాడ్ అయినట్టు బినాన్స్ నుంచి మెయిల్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లా ఈ స్క్రీన్కి అయితే వచ్చేయండి P2P స్క్రీన్కి. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి P2P ఎవ్రీ టైమ్ మీరు ఎప్పుడు P2P చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి చేయాలి ప్రాసెస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ కనిపిస్తుంది కదా ఫిల్టర్ సింబల్, ఆ ఫిల్టర్ సింబల్ అనేది క్లిక్ చేయాలి మీరు. ఫిల్టర్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడబుల్ యాడ్స్ ఓన్లీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ట్రేడబుల్ యాడ్స్ ఓన్లీ, వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ ఓన్లీ అని 2 ఆప్షన్లు చూపిస్తుంది మీకు. ఆ 2 ఆప్షన్లు ఆఫ్ చేసుకోవాలండి. ఆ 2 ఆప్షన్లు ఆఫ్ చేసుకుంటేనే మీకు ఎక్కువ ట్రేడ్స్ అనేది వస్తుంది. వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ ఓన్లీ అని ఎందుకు ఆప్షన్ ఉందంటే
ఈ వెరిఫైడ్ మర్చెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ లూటింగ్ చేస్తారు మన దగ్గర నుంచి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈరోజు యూఎస్డిటీ అనేది ప్రైస్ 90 రూపాయలు ఉందనుకో మన ఇండియన్ కరెన్సీలో, వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి 85 రూపాయలకు కొంటారు. 85 రూపాయలకు కొని మళ్ళీ మనకు అమ్మేటప్పుడు మళ్ళీ 90 రూపాయలకు అట్లా అమ్ముతుంటారు. మధ్యలో 5 రూపాయలు కమిషన్ తీసుకుని వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం అమ్మకూడదు. కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం అమ్మడం వల్ల మనకి పాజిటివిటీ ఏంటంటే, అంటే ఇవి స్కామ్స్ జరుగుతుంటాయి కదా, P2P స్కామ్స్, అట్లాంటివి తక్కువ జరుగుతుంటాయి. సో మీరు ఎవరైతే మాకు తక్కువ యూఎస్డిటీలో ప్రైస్ తక్కువ ఉన్నా పర్లేదు, ఒక 5-6 రూపాయలు పోయినా పర్ యూఎస్డిటీ అంటే మీకు 10,000కి 500 అట్లా పోతాయి, మీరు కనుక ఈ వెరిఫైడ్ మర్చెంట్ యాడ్స్ అని ఓన్లీ అని కనుక ఆఫ్ చేసుకోకపోతే. అంటే ఇంకోటి ఏంటంటే P2P స్కామ్స్ అంటే మీకు అందరూ చేయరండి, ఎవడో చేస్తుంటాడు, 100లో 10 మంది ఉంటారు. మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు. అయినా మీరు ఇప్పుడు చిన్న అమౌంట్సే కాబట్టి 2,000కి 3,000కి 4,000కి అయితే అకౌంట్లు ఫ్రీజ్ అవ్వవు. ఎక్కువ అమౌంట్స్ చేస్తే ఫ్రీజ్ అవుతాయి. ఒక 50,000, 40,000, 50,000, 10,000 అట్లా చేస్తేనే ఫ్రీజ్ అవుతాయి. సో ఇది మీ ఇష్టము. వెరిఫైడ్ యాడ్స్ పెట్టుకుంటాము, మాకు యూఎస్డిటీ ప్రైస్ తక్కువైనా పర్లేదు, అకౌంట్ ఫ్రీజ్ అవ్వకూడదంటే ఇది ఇట్లానే ఆన్ చేసి పెట్టుకోండి, ఆఫ్ చేసుకోవద్దు. మీరు ఎల్లో కలర్లోనే ఉండాలి. సో లేదంటే మాకు ఎక్కువ ప్రైస్ కావాలి బ్రో అంటే మీరు ఇదైతే ఆన్ చేసుకోండి, ఓకేనా. సెకండ్ ఆప్షన్ వెరిఫైడ్ యాడ్ మర్చెంట్ ఓన్లీ అనేది ఆన్ చేసుకోండి. నేనైతే ఆఫ్ చేసేస్తాను. నాకైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు P2P స్కామ్స్లో. అట్లా మా ఫ్రెండ్స్కి వచ్చినాయి, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా ఎందుకు వచ్చినాయి ఏంటి అని. సో మీ ఇష్టము, మీరు వెరిఫైడ్ యాడ్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పెట్టుకోవడం వల్ల మీకు P2P స్కామ్ అనేది తగ్గిద్ది, అంతే. పూర్తిగా జరగదు అని కాదు, తగ్గిద్ది, 90% తగ్గిద్ది. కానీ ఇది ఇదైతే ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటారో 50-50 ఛాన్సెస్ మీ అకౌంట్ ఫ్రీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరూ దొంగలే ఉంటారు కదండి, అందరూ మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది అయినా కానీ. సో అట్లా ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మీరు ఆఫ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, ఇంకంతే. ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, ఆ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా స్విచ్చెస్ అనేవి ఆఫ్ అయిపోతే నేను ఆఫ్ చేసేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకున్నాక మీరు చూసుకోవచ్చు, మనం ఇప్పుడు సెల్లింగ్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ మీరు ఏదైతే పేజ్లోకి వస్తారో, పేజ్లోకి వచ్చినప్పుడు బయింగ్ అని ఉంటుంది, మనం ఇప్పుడు సెల్లింగ్ అనేది క్లిక్ చేయాలి. సెల్లింగ్ అనేది క్లిక్ చేశాక మనకి ఇట్లా వస్తుంది స్క్రీన్, మీరు చూసుకోవచ్చు. వీడు ఎవడో యాడ్ పెట్టాడు ఆల్రెడీ 96.23కి సెల్లింగ్ అనేది, అంటే మనము సెల్ చేయాలి వీడికి. 96.23కి అయితే యాక్సెప్ట్ చేస్తున్నాడు వీడు ఎంత దగ్గర నుంచి. ఇది ఎక్కువ యాడ్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీడు ఎంతకు పెట్టాడంటే 19 లక్షలకైతే ఆర్డర్ పెట్టాడు. మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం డిసైడ్ అమౌంట్ అనేది పెట్టుకోవాలి, ఒక అమౌంట్ అనేది. ఆ అమౌంట్ అనేది ఎట్లా పెట్టుకోవాలి బ్రో అంటే, మీరు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా అమౌంట్ అని, ఆ అమౌంట్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లయితే స్క్రీన్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ 1000 రూపాయలకి అమ్మేటట్టు యూఎస్డిటీ ఒక $12 అట్లా ఉన్నాయి అనుకో, మీరు 1000 రూపాయల దాకా అమ్మొచ్చు. సో మీరు ఇక్కడైతే 1000 రూపాయలు అయితే ఎంటర్ చేయండి. అట్లా మీ దగ్గర ఎన్ని డాలర్స్ ఉంటే అన్ని డాలర్స్కి తగ్గట్టు ఇంటూ 85 రూపీస్ అట్లా యావరేజ్ చేసుకొని మీరు ఇక్కడైతే అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడైతే ఒక 500 ఎంటర్ చేసి చూపిస్తాను ఎట్లా సేల్ చేయాలి ఏంటి అని. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 500 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఇక్కడ కింద కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ మీ పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డబ్బులు దేంట్లోకి రావాలి, యూపీఐ ద్వారా రావాలా, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా రావాలా, అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, చిన్న ఆప్షనే, అమౌంట్ పక్కనే పేమెంట్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక ఇక్కడ మన స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇట్లా వచ్చాక నేను కొన్ని సెలెక్ట్ చేశాను, గూగుల్ పే ఒకటి, ఫోన్పే ఒకటి, యూపీఐ ఒకటి, పేటిఎం ఒకటి. ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసిన బ్రో అంటే, యూపీఐ మీ ఒకవేళ మీ అకౌంట్లో బినాన్స్ అకౌంట్లో ఇందాక నేను చూపించా కదా యూపీఐ ఐడి యాడ్ చేయమని. సో అట్లా కనుక మీరు చేసి ఉంటే, ఓన్లీ యూపీఐ ఐడియే యాడ్ చేసి ఉంటే అప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఇవి వాటికే సెలెక్ట్ చేయండి, ఈ 4 ఆప్షన్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు సేమ్ స్క్రీన్ మళ్ళీ ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 హైలైట్ అవుతున్నాయి ఎల్లో కలర్లో, అమౌంట్, పేమెంట్ అనేది. ఇవన్నీ 2 ఎందుకు హైలైట్ అవుతాయి అంటే, మీరు ఫిల్టర్ చేశారు కదా అమౌంట్ అనేది, సో అందుకని అట్లా కనిపిస్తాయి మీకు. ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో, నేను 500 సెలెక్ట్ చేసుకున్నాను కదా, నా దగ్గర 500 నుంచి ట్రేడబుల్ యాడ్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీడు 88.5 రూపాయకి కొంటున్నాడు మన దగ్గర నుంచి యూఎస్డిటీ. ఎట్లా కొంటున్నాడు, 500 దగ్గర నుంచి 4,933 దాకా కొంటున్నాడు వీడు. అట్లా మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, వీడు 300 దగ్గర నుంచి కొంటున్నాడు, 300 దగ్గర నుంచి 1000 రూపాయల దాకా కొంటున్నాడు. సో అట్లాగా మనకి ట్రేడ్స్ అనేవి కనిపిస్తాయి. 88.5 రూపాయలు, ఇది ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుందో 88.5 అనేది, ఈ 0.5 అనేది ఈ ప్రైస్ ఏదైతే ఉంది ఇది పర్ యూఎస్డిటీ ప్రైస్. ఒక్కొక్క యూఎస్డిటీ అనేది 88.5 రూపాయకి కొంటాడు వాడు. ఇక్కడ పైన చూసుకుంటే వీడు
88.65 కొన్నాడు. సో అట్లా ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే కొంతమంది ఆఫ్లైన్లో ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు. ఆఫ్లైన్లో ఉంటే మీరు యాడ్స్ పెట్టినా కానీ చూడరు వాళ్ళు, అప్పుడు మీ టైం అనేది వేస్ట్ అయిపోద్ది. అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ సింబల్ కనపడట్లా, వాడికి సిమెంట్ కలర్ సింబల్ కనపడుతుంది, గ్రే కలర్. అదే మీరు కింద యాడ్లో చూసుకుంటే, మళ్ళీ హైలైట్ చేస్తారు చూడండి, ఇక్కడ పైన యాడ్లో చూసుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ కనపడుతుంది వాడు ప్రొఫైల్ దగ్గర, అంటే వాడు ఆన్లైన్లో ఉన్నట్టు. ఒకవేళ గ్రీన్ కలర్ కనపడకపోతే వాడు ఆఫ్లైన్లో ఉన్నట్టు. అది చెక్ చేసుకొని యాడ్ పెట్టుకోండి. ఇంకా యాడ్ పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు 500 నుంచి సెల్ చేయాలనుకున్నారు కదా, నేను ఒక 200కి అట్లా సెల్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. వీడు ఏంటంటే మినిమం 300 పెట్టాడు కదా, మీరు ఒకవేళ వీడు ఓకే అనిపిస్తే, ఈ ప్రైస్ ఓకే, ఇంకా వీడు ఓకే అనిపిస్తే ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇదిగో ఇట్లా వస్తుంది. సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే స్క్రీన్ ఇట్లా వస్తుంది. ఇంకా మీకు వచ్చాక మీరు ఏం చేయాలంటే, ఇక్కడ లిమిట్ అని కనిపిస్తుందా మనకి, 2.32 లిమిట్ ఉంది. అంటే ఫస్ట్ మినిమం లిమిట్ అది. నేను 2.32 లిమిట్ 2.32 USDT దగ్గర నుంచి అమ్మచ్చు. 2.32 USDT అమ్మితే నాకు ఎంత వస్తాయి అంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 200.90 వస్తాయి నాకు. ఇక్కడ చూసుకోవచ్చు 200.90 అనేది మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో అట్లా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంతైనా అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడు 33 USDT దాకా మీ దగ్గర నుంచి కొంటాడు. ఇది మ్యాక్సిమం లిమిట్ అండి, ఇది చివరి కనపడేది. వాడు 33 USDT దాకా కొంటాడు. అంటే మీకు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 2900 ఆ రేంజ్లో దాకా కొంటాడు. మీ ఇష్టం వచ్చినంత USDT అయితే ఇక్కడ ఇవ్వచ్చు దీంట్లో. అండ్ మీరు ఎక్కువ ఎంటర్ చేసి మీ దగ్గర లేని USDT కూడా ఎంటర్ చేశారంటే ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది, చూసుకోండి. ఇక్కడ కింద మీరు UPI అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను మామూలుగా హైడ్ చేశాను నా UPI ID. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మల్టిపుల్ UPI IDs ఉంటే 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని మీ UPI ID అనేది సెలెక్ట్ చేసుకొని కింద ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీను. ఇంక వాడు ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేశాక ఇక్కడ చాట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చాట్ అని కనిపిస్తుంది కదా, ఆ చాట్ అనేది అయితే క్లిక్ చేయండి వాడితో చాటింగ్ చేయడానికి. ఇక్కడ వాడు ఏం మెసేజ్ పెట్టలేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ అట్లాంటివి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడైతే వీళ్ళు పోస్ట్ చేస్తారు వాళ్ళ తరపున. నేనైతే ఇక్కడ వీడికి హాయ్ అని మెసేజ్ పెడుతున్నా, వీడు ఆన్లైన్లో లేడు కాబట్టి. పే ఫాస్ట్ అని మెసేజ్ పెట్టా, వీడైతే వచ్చేసాడు ఆన్లైన్లోకి. హాయ్ అని పెడితే హాయ్ అని రిప్లై ఇచ్చాడు, పే ఫాస్ట్ అని పెట్టా, ఓకే అన్నాడు. తర్వాత ఇంకా మీకు వాడు పేమెంట్ చేస్తాడు. చేశాక ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇదే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పే ఫాస్ట్ అని పెట్టా కదా, వాడు పే చేశాడు. పే చేశాక మనకి ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే, మీరు ఒకవేళ యాప్లోనే ఉన్నారు అనుకో మనకి ఎట్లా నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఇదిగో ఇక్కడ పైన నోటిఫికేషన్స్లో నాకు ఇట్లా కనిపిస్తుందా బినాన్స్ సింబల్, అట్లా అయినా మీకు కనిపిస్తుంది, అది చెక్ చేసుకోండి. లేదంటే మీకు నార్మల్ మెసేజెస్ కూడా వస్తుంటాయిలే బినాన్స్ నోటిఫికేషన్స్ అనేది. సో మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విధం ఏంటంటే, చార్ట్లోకి వచ్చేసామనుకో, ఇందాక మనం చార్ట్ చూపించాం కదా, ఆ చార్ట్లోకి వచ్చేసేది ఇక్కడ కనిపిస్తుంది మనకి సేమ్. ఇది చూడు, ఇది వీడి నేము, ఆ నేము ఆర్డర్ పే చేసినట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆర్డర్ పే చేసినట్టు వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే వాడు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని వాడు బినాన్స్ వాడికి చెప్పినట్టు. సో అప్పుడు మీరు ఫండ్స్ అనేది రిలీజ్ చేయాలి. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. వీడు ఎప్పుడైతే మీకు ఇట్లా ఈ మెసేజ్ అయితే వచ్చిందో చాట్లో ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో, లేదంటే ఇది ఇట్లా ప్రైస్ రిలీజ్ క్రిప్టో ఫర్ P2P ఆర్డర్ అని ఇట్లా అయితే ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఏదైతే UPI ID ఇచ్చారో ఆ UPI ID అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ వెళ్ళి ఫోన్పేలో వెళ్ళి చెక్ చేసుకోవాలి అమౌంట్ అనేది వచ్చిందా రాలేదా అని. మీ అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి రిసీవ్ అయితేనే నెక్స్ట్ స్టెప్ అనేది చేయండి. ఒకవేళ రిసీవ్ అవ్వలేదు అనుకోండి, మీరు వీడితో అయితే చాట్ చేయండి, నువ్వు ఎక్కడ పేమెంట్ చేసావురా మాకు అని అడగండి గట్టిగా. వాడు పేమెంట్ చేస్తాడు. కొంతమంది పేమెంట్ చేయకుండానే జస్ట్ ఇక్కడ మేము పేమెంట్ చేసాము అని ఏంటంటే ఇక్కడ ఆర్డర్ పెయిడ్ అని కొట్టేస్తారు. ఆర్డర్ పెయిడ్ అని కొడితే మనకి స్క్రీన్ వచ్చేస్తుంది. కొంతమంది పేమెంట్ చేయకుండా కొట్టేస్తారు. మీరు అట్లాంటప్పుడు కనుక అమౌంట్ రిలీజ్ చేస్తే అయిపోతారు. సో మీరైతే ఎప్పుడైతే ఈ స్క్రీన్ వస్తుందో, ఈ స్క్రీన్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే అమౌంట్ పోతుంది పక్కాగా. మీకు ఒకవేళ మీ అకౌంట్లోకి మనీ వచ్చింది అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడికి కింద మెసేజ్ పెట్టండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు వీడు పేమెంట్ చేసినట్టు ఫోన్పే స్క్రీన్ షాట్ పంపించాడు. ఇక్కడ చూసుకోండి, నేను సర్కిల్ చేశాను, నాకు ఫోన్పే స్క్రీన్ షాట్ పంపించాడు డన్ బ్రో అని. నేను వెళ్ళి ఫోన్పేలో చెక్ చేసుకున్నా అమౌంట్ వచ్చిందా లేదా అని. వచ్చింది నాకు అమౌంట్ వచ్చాక నేను ఏం అడిగానంటే ఆధార్ కానీ పాన్ కార్డు కానీ అడిగేవాడిని వెరిఫికేషన్ కోసం. ఎందుకు బ్రో ఈ వెరిఫికేషన్ అంటే, అసలు వీడు USDT సెల్ చేసేది వీడైనా కాదా, ఫోన్పేలో మనకి వచ్చిన ట్రాన్సాక్షన్లో వాడు ఐడి కనిపిస్తుంది. వాడు ఐడి అంటే వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే నేము ఆ ఫోన్పేలో ట్రాన్సాక్షన్లో వచ్చిన నేము సేమ్ ఉందా లేదా,
వాడు పాన్ కార్డు, ఆధార్ కార్డు. ఎందుకంటే మీకు ఒకవేళ P2P స్కామ్ ఏదన్నా జరిగిందనుకో, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అడుగుతారు, పక్కాగా అడుగుతారు వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఉందా వాళ్ళ డీటెయిల్స్ అని. ఎందుకంటే వాళ్ళని పట్టుకోవడానికి, లేదంటే మీరు మిమ్మల్ని బొక్కలో వేసి కొల్లబొడుస్తారు. తర్వాత మీ ఇష్టము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ USDT అని ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చాక మీకు ఇక్కడ ఆర్డర్స్ పేజ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్స్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్డర్స్ పేజ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఏంటంటే ఇదిగో నేను ఇక్కడ 2 ఆర్డర్లు ఉన్నాయిలే, ఇది ఈ ఆర్డర్ పట్టించుకోమాకండి. ఈ ఆర్డర్ నేను ఇప్పుడు పెట్టింది, ఈ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకేనా, మీకు ఇది చూడొచ్చు, ఇక్కడ పెయిడ్లో కనిపిస్తుంది. పెయిడ్ అంటే ఆల్రెడీ మనకు పే చేసినట్టు పెయిడ్లో కనిపిస్తుంది. సో ఓకే, ఇక్కడ నేనైతే ఈ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. నేను క్లిక్ చేయగానే నాకు ఇట్లా వస్తుంది స్క్రీను. మీకు కూడా ఎట్లానే వస్తుంది. నేను 201 రూపాయికి సెల్ చేశాను కాబట్టి 201 రూపాయి అనేది చూపిస్తుంది. మీరు ఎంతకైతే సెల్ చేశారో నేను జస్ట్ శాంపుల్కి ఇది, లేదంటే ఇంత అమౌంట్ అయితే సెల్ చేయను, నేను ఎక్కువ చేస్తుంటా. మీకు ఇట్లా చూపిస్తుంది. చూపించాక మీరు ఏం చేయాలంటే, మీరు ఇక్కడ నేమ్, బయర్స్ నేమ్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, బయర్స్ నేమ్ అన్నీ చూపిస్తాయి. తర్వాత మీకు పేమెంట్ అంతా రిసీవ్ అయింది, ఫోన్పేలోకి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడింది అంటే ఇంకా నెక్స్ట్ ఇదిగో పేమెంట్ రిసీవ్డ్ ఉంది కదా, ఇది ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇట్లా అయితే 2 ఆప్షన్లు వస్తాయి. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అని ఒకటి, ఇదిగో ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బయర్ అని ఒకటి, ఐ హ్యావ్ వెరిఫైడ్ అని 2 ఆప్షన్లు వస్తాయి. మీకు ఒకవేళ అమౌంట్ వస్తే సెకండ్ ఆప్షన్ ఉంది కదా నేను మార్క్ చేసింది, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి, సెకండ్ ఆప్షను. క్లిక్ చేశాక మీకు ఇట్లా అయితే వస్తుంది స్క్రీన్, కన్ఫర్మ్ రిలీజ్ అని. కన్ఫర్మ్ రిలీజ్ చేసేటప్పుడు మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. మెయిల్ ఓటీపీ, మొబైల్ నెంబర్ ఓటీపీలు అట్లా వస్తాయి. నేను అవన్నీ లేకుండా నేను గూగుల్ అథెంటికేషన్ అనేది పెట్టుకున్నాను. సో నాకు ఇట్లా వస్తుంది స్క్రీను. నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది కోడ్, ఆ కోడ్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఇట్లా రిలీజ్ అయిపోద్ది. ఒకవేళ మీరు మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఓటీపీ మీకు ఇట్లా ఈ స్క్రీన్లో వస్తుంది, రిక్వెస్ట్ చేయమని. మీరు ఏదైతే ఓటీపీలు ఉన్నారో ఆ ఓటీపీలు కనుక ఎంటర్ చేశారంటే ఇంకా నెక్స్ట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయిపోద్ది. ఇంకంతే, మీరు సెల్లింగ్ చేసినట్టే, మీకు డబ్బులు వచ్చినాయి, వాడికి USDT అనేది వెళ్ళిపోయినట్టు. ఇంకా తర్వాత మీరు ఇక్కడ రేటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మీకు కావాలంటే, లేకపోతే లేదు, మీ ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే. ఇంకా అండ్ ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు ఈ బినాన్స్లో వచ్చేసి, బ్రో యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, లేదంటే ఇక్కడ నేను ఇందాక చూపించినట్టు స్క్రీన్లో ఒకవేళ మనకి మనీ పంపించకుండా వాడు ఏదన్నా మనం ఫ్రాడ్ చేసి మనీ పంపించినట్టు ఫ్రాడ్ చేసి ఇట్లా చేసినప్పుడు మనం బినాన్స్ కస్టమర్ కేర్కి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, అవన్నీ కొన్ని ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియో చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ 25 మినిట్స్ దాకా అయిపోతుంది వీడియో, అందుకని చెప్పట్లేదు ఈ వీడియోలో. సో మీకు ఆ వీడియో కూడా కావాలి, ఒకవేళ ఎవడన్నా ఫ్రాడ్ చేస్తే మిమ్మల్ని అప్పుడు ఎట్లా కస్టమర్ కేర్కి కాంటాక్ట్ ఎట్లా అవ్వాలి, అవన్నీ అపీల్ చేయాలి, అపీల్ అంటారు దాన్ని. అవన్నీ ఎట్లా చేయాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఒకవేళ ఆ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి, ఆ వీడియో కూడా చేస్తాను, పర్లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరైతే ఈరోజు హ్యామ్స్టర్ లిస్టింగ్ ఉంది కదా, ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన గ్రూప్లోనే ఈ P2P స్కామ్స్ అనేది రాకుండా ఓన్లీ తెలుగు బయ్యర్స్ ఉన్నారు మన ఛానల్లో, చాలామంది బై చేసేవాళ్ళు, USDT బై చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళతో ఏంటంటే మీకు టైఅప్ చేస్తాను. సో అప్పుడు మన తెలుగు వాళ్ళు అయితేనే మీకు సేఫ్ ఉంటారు. ఈ బినాన్స్లో P2Pలో ఆర్డర్లు పెట్టి ఇట్లా హిందీ వాళ్ళు వస్తే వాళ్ళు స్కామ్స్ అనేవి చేస్తున్నారు, ఎక్కువ వాళ్ళే చేసేది ఆ నార్త్ ఇండియన్స్. సో అయితే అది మీకు మన తెలుగు వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. సో అది అయితే మన అంటే P2P ఛానల్ కూడా ఒకటి పెడదామని అనుకుంటున్నాను. మీకు బినాన్స్లోనే యాడ్స్ వస్తాయి, అక్కడ నుంచి క్లిక్ చేసుకొని సేఫ్గా చేసుకోవచ్చు. కింద ఛానల్ లింక్ అనేది ఇస్తాను, జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ P2P ఛానల్ కూడా ఉంది, త్వరలోనే P2P ఛానల్ కూడా రెడీ చేస్తాము విత్ లీగల్గా. సో అందులో కూడా జాయిన్ అవ్వండి, ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే మీకు ఫ్రాడ్ అమౌంట్ అనేది రాకుండా ఉంటుంది, ఓన్లీ సేఫ్ అమౌంట్స్ వస్తాయి. మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నా కానీ మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేయకుండా మేము చేస్తాము. మేము లైసెన్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాం, అది వచ్చాక P2P లైసెన్స్ వచ్చాక మీకు అనేది అయితే ఆ ఛానల్ అయితే యాక్టివ్ అయిపోద్ది. అందులో కూడా జాయిన్ అవ్వండి, P2P ఛానల్లో కూడా లింక్ ఇస్తాను కింద. సో వీడియో అయితే అది. అండ్ మీకేమన్నా డౌట్స్ అట్లాంటివి వస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ కొంతమందికి ఏంటంటే డిఫరెంట్గా ఉండొచ్చు కొన్ని ఆప్షన్స్, నేను ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి యాప్ నాకు ఇట్లా గూగుల్ అథెంటికేషన్ అన్నీ ఉన్నాయి. కొంతమందికి మెయిల్ ఐడీస్ మెయిల్కి ఓటీపీలు, మొబైల్ నెంబర్కి ఓటీపీలు అట్లా వస్తాయి. అట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా ఇది ఎట్లా చేయాలి ప్రాసెస్ తెలియదంటే మీరు ఏం చేస్తారంటే కింద టెలిగ్రామ్లో లింక్ ఉంది మన వీడియో కింద. టెలిగ్రామ్లోకి జాయిన్ అయ్యాక
నా ఐడి అయితే ఉంది, పర్సనల్ ఐడి. ఆ ఐడికి అయితే మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్గా అసిస్ట్ చేస్తాను ఎట్లా సెల్ చేయాలి ఏంటి అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ పబ్లిక్ అడగడానికి మీకు ఏదన్నా సిగ్గుగా అట్లా అనిపిస్తే నేను పర్సనల్గా అయినా మీకు చెప్తాను, పర్లేదు. మా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి నాకు. అండ్ మీకు ఏమన్నా ఇంకా కొత్త వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ కావాలి బ్రో అని కావాలని అంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ డౌట్స్ వచ్చినా కానీ అడగండి కామెంట్స్లో, పర్లేదు. పెద్ద పెద్ద డౌట్స్ అయితే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అడగండి, ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్ చేయలేను. ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా మీరు అప్లోడ్ చేయడానికి అవ్వదు, సో అందుకని. సో మరొక కొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.